జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గెలుపుగా మారింది. ఒకసారిగా రేవంత్ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది. ఢిల్లీలో హైకమాండ్ వద్ద జనంలోనూ రేవంత్ బలోపేతమయ్యారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతే సీఎం రేవంత్ రెడ్డిని మడత పెట్టేద్దాం అనుకున్న పార్టీలో సీనియర్ నేతలు కూడా ఇప్పుడు కిమ్మనకుండా అన్ని మూసుకొని ఉన్నారు. ఒక జూబ్లీహిల్స్ గెలుపు ముఖ్యమంత్రిగా రేవంత్ మార్గాన్నే మార్చేసింది. ఇదే దూకుడు ఒరవడి కొనసాగిస్తే తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ సర్కార్ తీసుకురాగలుగుతామని క్యాడర్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవటానికి అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డింది. కులం, మతం, డబ్బుతో పాటు సమిష్టి కృషి కూడా జూబ్లీహిల్స్ గెలుపులో పనిచేసింది. జూబ్లీ బైపోల్ రేవంత్ రెడ్డికి రెఫరెండం అని టీఆర్ఎస్ ప్రకటించడంతో రేవంత్ కూడా దీన్ని సీరియస్గానే తీసుకున్నారు. పోల్ మేనేజ్మెంట్ మొత్తం ఆయనే దగ్గరుండి చేశారు. అందరికీ బాధ్యతలు అప్పచెప్పారు. దాంతో ఊహించిన దానికంటే బంపర్ మెజారిటీతో ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచాడు. జూబ్లీ గెలుపు రేవంత్ రెడ్డికి కొత్త శక్తిని ఇచ్చింది. నిజానికి రేవంత్ను రాజకీయంగా ఓ బచ్చాగాడిలా ట్రీట్ చేస్తుంటారు పార్టీలో కొందరు సీనియర్లు. ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ప్రతి నిమిషం రేవంత్ రెడ్డిని మానసికంగా దెబ్బ కొడుతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డిని చిల్లరగాడంటూ వ్యంగ్య బాణాలతో కేటీఆర్ వేధిస్తూ ఉంటారు. కానీ జూబ్లీహిల్స్ ఫలితం రేవంత్ భవిష్యత్తుని మార్చేసింది. బీహార్లో దారుణంగా ఓడిపోయిన పార్టీకి జూబ్లీహిల్స్ బైపోల్ గెలుపు రిలీఫ్ ఇచ్చింది. అది రేవంత్ వల్లే సాధ్యమైందని హైకమాండ్ ఓ అభిప్రాయానికి వచ్చింది. అంతేకాదు రేవంత్కి ఒక లీడర్గా జూబ్లీహిల్స్ బైపోల్ పోల్ మేనేజ్మెంట్ పై పట్టు దొరికింది. నిన్న మొన్నటి వరకు సీఎంకి వ్యతిరేకంగా పార్టీలోనే కొందరు సీనియర్లు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు పంపుతూనే ఉన్నారు. అర్ధరాత్రి పూట మెయిల్స్ పంపుతారని, అది కాంగ్రెస్ కల్చర్ అని ఓపెన్గానే పార్టీలో డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. జూబ్లీ బైపోల్ గెలుపుతో ఆ దెబ్బతో సీనియర్లంతా సెట్ అయిపోయారు. పార్టీ హైకమాండ్ కూడా కొద్ది రోజుల పాటు ఫిర్యాదుల్ని ఎంటర్టైన్ చేయకూడదని నిర్ణయించుకుంది. కాంగ్రెస్ ఇప్పుడు కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. కర్ణాటకలో 4వ సంవత్సరం నడుస్తుంది. ఆ తర్వాత అక్కడ అధికారం వస్తుందో లేదో తెలియదు. హిమాచల్ ప్రదేశ్లోనూ అధికారంలో ఉన్న పరిస్థితి అంతంత మాత్రమే. కాంగ్రెస్ అధిష్టానం ఆశలు మొత్తం తెలంగాణపైనే ఉన్నాయి. ఇదే తరహాలో కష్టపడితే 2028లో కూడా మరోసారి అధికారం సంపాదించవచ్చు అని అధిష్టానం భావిస్తోంది. జూబ్లీహిల్స్ గెలుపుతో తాను నిరూపించుకున్నటువంటి రేవంత్ నిర్మాణాత్మకంగా మరింతగా బలోపేతం అయ్యారు. ఇప్పుడు మంత్రులు మొత్తం రేవంత్ దారికొచ్చారు. మరోవైపు కేసీఆర్, కేటీఆర్లు జూబ్లీహిల్స్ ఓటమితో మరింతగా కుంగిపోతున్నారు. కేవలం అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కాక రేవంత్ చేస్తున్న తెలివైన రాజకీయం బీఆర్ఎస్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కాళేశ్వరంపై కేంద్రం చేత సిబిఐ దర్యాప్తుకు ఓకే చేయించడం, అలాగే ఈ కార్ రేసులో కేటీఆర్ని పూర్తిగా బిగించడం ద్వారా రేవంత్ తనకు ఇంటా బయట తిరుగులేదని నిరూపించుకోబోతున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన శక్తిగా ఎదిగితే కాంగ్రెస్లో సీనియర్లంతా పూర్తిగా రేవంత్ దారిలోకి వచ్చేస్తారు. జూబ్లీహిల్స్ ఒక్క గెలుపు రేవంత్ రెడ్డికి ఇన్ని లాభాలు తెచ్చిపెట్టింది.